టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి ప్రమోషన్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టును విజేతగా నిలబెట్టడంతో పాటుగా తను వ్యక్తిగతంగా కూడా చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ను భారత జట్టు గెలుపుకు కీలక పాత్ర పోషించడంలో వహించాడు. అయితే ఇక కొన్నాళ్ల పాటు రోహిత్ నే టెస్ట్ అలాగే వన్డే కెప్టెన్ గా కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికే బీసీసీఐ అధికారిక నిర్ణయం తీసేసుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయానంతరం రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు వీలుకోడు పరుకుతాడన్న జోరు ప్రచారం జరిగింది. ఎందుకనంటే అంతకు మునుపు గౌతమ్ గంభీర్ కానీ బీసీసీఐకి సంబంధించిన అధికారులు కానీ రోహిత్ శర్మపై ఒత్తిడి తీసుకొచ్చారు. విరాట్ కోహ్లీ తనను తాను సెంచరీతో అంతకు మునుపు ఆటలో నిరూపించుకున్నప్పటికీ రోహిత్ శర్మ మాత్రం వరుస పరాజయాలతో ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో తనను తాను నిరూపించుకోలేకపోయాడు. అయితే ఇక ఈ క్రమంలో తనపైన ఒత్తిడి తీసుకొస్తే రోహిత్ శర్మ ఒకటే మాట చెప్పాడు. నేను పక్కకు వెళ్ళడం కరెక్టే, కానీ నా స్థానంలో సరైన కెప్టెన్ వచ్చేంత వరకు నేనే కెప్టెన్ గా వ్యవహరిస్తాను. ఆ తర్వాత నాకు వెళ్ళిపోవడానికి కానీ కెప్టెన్ గా రాజీనామా చేయడానికి కానీ నిమిషం పట్టదు అంటూ అప్పుడు చాలా పెద్దగా వాడిగా వేడిగా చర్చలు జరిగాయి. కానీ ఎప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టు గెలిచిందో ఇక 2027 వన్డే ప్రపంచ కప్ ఆడిన తర్వాతే రోహిత్ శర్మ తన ఒక రిటైర్మెంట్ తీసుకోవాలన్న ఆలోచనను తీసుకొస్తాడంట పిక్చర్లోకి. మరొక వైపు గత ఏడాది ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమైన రోహిత్ శర్మ ఆఖరి టెస్ట్ తుది జట్టు నుంచి స్వయంగా తప్పుకున్నాడు. దాంతో రోహిత్ టెస్ట్ కెరియర్ ముగిసిందని అనుకున్నారు. ఇంగ్లాండ్ పర్యటనకు అతను దూరంగా ఉంటాడని కూడా ప్రచారం జరిగింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం నేపథ్యంలో ఇక విరాట్ కోహ్లీకి కాదు కానీ రోహిత్ శర్మ అద్భుతమైన కంబ్యాక్ ఖచ్చితంగా ఇస్తాడన్న విషయం తెలుస్తుంది. అంతేకాకుండా రోహిత్ శర్మ ప్రస్తుతం ఫిట్నెస్ పైన చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. అయితే ఇందాక విరాట్ కోహ్లీ గురించి మా ప్రస్తావన వచ్చింది కదా, అదేంటంటే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పరంగా తనకి 100కి 100 మార్కులు పడ్డాయి. ఆట కూడా ఫామ్ అప్పుడప్పుడు కోల్పోయినప్పటికీ తిరిగి మళ్ళీ పొందుతున్నాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఫిట్నెస్ లో కొద్దిగా వెనకబడ్డాడు. అందుకనే దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ సాయంతో రోహిత్ శర్మ ఫిట్నెస్ బాధ్యతపై అలాగే బ్యాటింగ్ పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది.